ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల సమయం దైవ సేవకుడనైన నేను మీకు శుభములు తెలియపరుస్తున్నాను. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ క్షేమముగా ఉన్నారని నమ్ముచున్నాను. అలాగూ GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న దేవుని బిడ్డలు సంతోషముగా ఉన్నారని నమ్ముచున్నాను. దైవ కృప మిమ్మలను నడిపించును. మిమ్మలను తలంచున్నప్పుడల్లా ప్రభువుని స్తుతిస్తున్నాను, మీ కొరకు ప్రార్థిస్తున్నాను. సరే, అనుదినమునకు తగిన సందేశంలాగా ఈ దినము సందేశం ఏమిటి? వాక్యమును చదువుకుందాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 39వ అధ్యాయం 29వ వచనము. అప్పుడు ఇశ్రాయేలీల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాజ్ముకుడనై యుండను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇక మీదట నేను వారికి నా ముఖమును మరుగు చెయ్యను. ఒక చక్కటి వాగ్దానముతో కూడిన మాట మిమ్మలను వెతికి వస్తుంది ప్రియులారా. చక్కటి మాట చూడండి. నా ఆత్మను వారి మీద కుమ్మరించెదను గనుక నేను వారికి నా ముఖమును మరుగు చెయ్యను. అభిషేకము యొక్క స్పెషాలిటీ, ప్రత్యేకత ఏమిటి తెలుసా? మీరు అభిషేకములో నింపబడగా ప్రభు బిడ్డలారా, ఈ మాట ఏమని సెలవిస్తుంది చూడండి. నేను వారికి పరాజ్ముకుడనై యుండను అంటే దేవుడు తన ముఖము మిమ్ములను చూసేదిగా మారుతుంది. తన ముఖమును మరుగు చేసుకొనడు. ఎంత చక్కటి వాగ్దానం! కీర్తన 34:4-5 వచనములు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. అందులో 5వ వచనం ప్రత్యేకముగా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. నీ ముఖమును, నా ముఖమును ప్రకాశింపచేయువాడు పరిశుద్ధాత్ముడు మాత్రమే. ఈ ఉదయకాల సమయమున ప్రభువు మాట్లాడుతున్నాడు కనుక ఆయన వైపు చూడండి. మీ ముఖము సోలిపోదు, మీ ముఖం వాడిపోదు, మీ ముఖం వేదన చెందదు. అన్నిటికంటే పైబడి మీ ముఖం దేవుని యొక్క ప్రసన్నత చేత నింపబడుతుంది. కారణం, మీరు అభిషేకము పొందుకున్నారు. అభిషేకమును ప్రజ్వలింప చెయ్యండి. సమయము దొరికినప్పుడల్లా ఒంటరిగా వెళ్ళి 5 నిమిషములు 10 నిమిషములు అన్య భాషలో ప్రార్థించండి, ఆత్మను మండించండి. ప్రభు మీకు చెప్పేటువంటి మాట చూడండి. ఇక మీదట నేను వారికి నా ముఖమును దాచిపెట్టను. ఎంత చక్కటి దేవుడు కదా! కనుక మీరు దేన్ని గురించి భయపడకుండా, చింతించకుండా అభిషేకమునే ఆనుకొనండి, ప్రభువునే నమ్మండి. నేను నమ్మునది ఆయన యొద్ద నుంచి వచ్చును అని ఒప్పుకొనండి. నా విమోచకుడు సజీవుడని చెప్పండి, ఆయన చూసుకుంటాడు. ప్రార్థనలోనికి వెళ్దామా? కళ్ళు మూసుకొని తలలు వంచండి. మంచి తండ్రి, ఎంత చక్కటి దేవుడవయ్యా, ఎంత శక్తిమంతుడవు ప్రభువా! ఈ ఉదయకాల సమయమున మాతో మాట్లాడారయ్యా. ఈ గడియలో మీ బిడ్డలతో మాట్లాడారు. ధైర్యపరచండి, బలహీనులను బలపరచండి, కృంగిపోయిన హృదయమును దేవా ధైర్యపరచండి. భయముతో వణుకుతో ఉన్న వారికి ధైర్యాన్ని దయచేయండి. ఈ దినమంతా జయదినముగా మారాలి. ప్రార్థన ఆలకించిన ప్రభువుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. సంతోషముగా ఉన్నారని నమ్ముచున్నాను. ఈ సమయమున మీరు ఒక సేవ చేయాలి. ఏమిటా పరిచర్య? ఇప్పుడు మీరు విన్నది ఎదుటి వారికి పంచండి. అదే గొప్ప పరిచర్య. రెండవది, ఇంతవరకు మీరు జీసస్ మీట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే చేయండి. ఇదే రీతిగా ఉదయం రాత్రి మిమ్మల్ని వెతికి ప్రభు వాక్కు వస్తుంది. దేవుని యొక్క సమాధానం మిమ్మల్ని నింపుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.